నమస్తే అశోక్ గారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన ఇది రాజకీయం కోసం జరిగిందా లేదంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరిగిందా కూటమిని టార్గెట్ చేయడం కోసం జరిగిందా అనేది పక్కన పెడితే యువకులకు సంబంధించి రోడ్ల మీద పోలీసులు చేసినటువంటి తీరు కావచ్చు, వాళ్ళు కొట్టినటువంటి తీరు కావచ్చు, ఇదంతా కూడా ఖచ్చితంగా ఎవరు కూడా క్షమించరానటువంటి అంశం కావచ్చు. సో ఈ అంశానికి సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళినటువంటి అంశాన్ని రాజకీయం కోసం వెళ్ళారని చెప్పేసి కూటమికి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మొట్టమొదటి అంశం, రాజకీయ పార్టీలన్న తర్వాత రాజకీయ పర్యటనలు చేస్తాయి. రాజకీయ పర్యటనలు చేసే నేపథ్యంలో వారి లేవనెత్తే అంశాలు ఎలాంటివి, అవి యాక్సెప్టబులా కాదా, చేస్తున్న రాజకీయ విమర్శలు సమర్థనీయం కాదా, లేదా హేతుబద్ధంగా ఉన్నా లేవా, ఈ చర్చ పెట్టాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ. కాబట్టి ఒక ఘటన జరిగినప్పుడు వారి రాజకీయ కోణంలో వాళ్ళు విశ్లేషణ చేస్తారు, వారి అభిప్రాయం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తెనాల్లో జరిగిన ఘటన పైన తన అభిప్రాయం చెప్పారు, తను చెప్పదలుచుకుంది వెళ్ళి అక్కడ పరామర్శించి చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూడా అధికారికంగా అనధికారికంగా వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో చెప్తున్నారు, హోంమంత్రి గారు స్పందించారు, ఉన్నారు. ఘటన ఏంటి? ఒక తీవ్రమైన నేరం చేశారు, డ్రగ్స్ తీసుకున్నారు అనే ఆరోపణలు ఏదైతే పోలీసులు చేస్తున్నారో వారిని బహిరంగంగా శిక్షించడం. ఆ బహిరంగంగా అలా శిక్షించడం ద్వారా ఇట్లాంటి వ్యవహార శైలి కలిగిన వాళ్ళకి ఒక హెచ్చరిక పంపడం. అంటే మీకు కూడా ఇట్లాంటివి చేశారంటే ఇట్లాంటి పరిణామాలు అంటే దాని ద్వారా కంట్రోల్ అవుతుంది అనేది పోలీసుల నుంచి లేదా ప్రభుత్వం నుంచి అధికారికంగా అనధికారికంగా వస్తున్నటువంటి మాట. ఇది కరెక్టా తప్ప? ఇది మౌలికమైన ప్రశ్న. ఎందుకంటే మనకు పోలీస్ స్టేషన్స్, జడ్జీలు, లాయర్లు, కోర్టులు, జైళ్ళు, ఈ మూడు ఎందుకున్నాయి? పోలీసులు విచారించాలి, కోర్టులు శిక్ష ఖరారు చేయాలి, జైళ్ళు నేరస్తులకు శిక్ష అంటామా, వాళ్ళు ఏ శిక్షిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ మూడు కాకుండా నాలుగో మెథడ్స్ లేదు కదా దేశంలో. కాబట్టి నేరం ఎలాంటిదైనా, ఎంత తప్పు చేసినా వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించి కోర్టుల ముందు హాజరుపరిచి జైల్లో పెట్టాలి కూడా. ఒకవేళ కేసు యొక్క తీవ్రత ఎక్కువ ఉంది అనుకోండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి తొందరగా తేల్చండి. ఈ మార్గం తప్ప ఇది నేరం జరిగింది కాట స్వభావం ఘోరమైంది కాట వాళ్ళు తీసుకొచ్చి 4 వీకితే అది కూడా పబ్లిక్ వీడియోగా రిలీజ్ చేస్తే ఇట్లాంటి నేరం చేసే వాళ్ళు మీకు భయపడిపోతారు. అది ప్రపంచంలో కానీ భారతదేశం, ఆంధ్రప్రదేశ్ జరిగిందా? ఎవరైనా ఇట్లాంటి చర్యలు తీసుకున్న వాళ్ళు ఇట్లాంటి ఘటనలు జరగట్లేదు. కాబట్టి ఎప్పుడు కూడా తప్పు చేసినప్పుడల్లా వాళ్ళని శిక్షించడమే మనకున్నటువంటి మార్గం తప్ప ఇంకోటి కాదు. గతంలో కొన్ని ఉదాహరణలు చెప్తుంటారు. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పబ్లిక్ గా కొంచెం వార్నింగ్ ఇచ్చే పద్ధతిలో వ్యవహరిస్తే చాలా మంది కొంచెం భయపడ్డారు అనే కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు. నేరం ఇంపార్టెంట్, శిక్షించే పద్ధతి కాదనేది హోంమంత్రి గారు చెప్పినటువంటి భాష్యం. నేరం వాళ్ళు చేశారా లేదా, నేరం చేసిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక హెచ్చరిక చేయాలి కదా, బహిరంగ చేస్తే తప్పేంటి అనే పద్ధతిలో వారు సమర్థించుకుంటూ మాట్లాడారు. అంటే తీవ్రమైన నేరం కాబట్టి బహిరంగ యాక్ట్ చేయడం అనేది మంచిదనే పద్ధతిలో చెప్పారు. రెండు గతంలో కూడా ఇట్లాంటి జరిగినప్పుడు వార్నింగ్ ఇస్తే వాళ్ళు భయపడ్డారు అనేది ఒక చెప్తారు. ఇప్పుడు నాకు 2 ఉదాహరణలు, ఇటు బహిరంగ ఇట్లా హెచ్చరికలు చేయడం ద్వారా భయపడతారా, లేదా ఇంకొక మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చూడాలి. ఉదాహరణకు మల్లికా కార్గ్ గారు ఐపీఎస్ ఆఫీసర్, తిరుపతిలో ఎస్పీగా పనిచేశారు. ఎలక్షన్ టైంలో పల్నాడు ఎస్పీగా పనిచేశారు. పల్నాడు ఎస్పీగా పనిచేసినప్పుడు ఆమె కూడా ఇట్లాంటి ప్రయత్నం ఒకటి చేశారు. ఆమె చేసిన మోడల్ ఏంటంటే నరసరావుపేట నడి వీధుల్లో, అంటే భగత్ సింగ్ సెంటర్ ఏదో ఉంది, ఆ సెంటర్ లో ఆల్ డిఎస్పీలు, ఎస్ఐలు, ఒక ముఖ్యమైన అధికారులందరినీ పబ్లిక్ గా, అంటే కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పక్కన పెట్టి ఒక ఉపన్యాసం చెప్పారు. ఇప్పుడు కూడా వీడియోలోకి వెళ్ళండి. ఆమె చెప్పిన ఉపన్యాసం ఏంటంటే, పల్నాడు పోలీసులు ఈ రోజు ప్రపంచం పటం ముందు పల్నాడు అనేది ఒక జరగరాని ప్రాంతంగా చిత్రీకరణ అయిపోయింది, ఇక్కడ మంచి వాతావరణం లేదనే చిత్రీకరణ అయిపోయింది. నో, అలా జరగడానికి వీల్లేదు, మీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది, మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాం, అందరూ కలిసి పనిచేద్దాం, ప్రజలకు రక్షణ నిలబడదాం, ప్రజాస్వామ్యం కాపాడదాం, పల్నాడు అంటే ఇదే అని నిరూపిద్దాం అని చెప్పారు. ఆ తర్వాత పల్నాడు జిల్లాలో 1-2 ఘటనలు తప్ప ప్రశాంతంగా ఎలక్షన్ జరిగినాయి. ఏ మెథడ్ ఎంచుకుందాం? మల్లికా కార్గ్ గారి మెథడ్ ఎంచుకుందామా, ఇట్లా కొట్టే మెథడ్ ఎంచుకుందాం? ఆంగడి ఇద్దరు తీసుకొచ్చి 4 బీకేస్తే అయిపోతుందా? కాబట్టి డెమోక్రసీలో పల్నాడు ఎస్పీగా ఆ రోజు పనిచేసిన మల్లికా కార్గ్ గారు ఒక మోడల్. పోలీసులు కూర్చోబెట్టుకుని మనం ఏంటో నిరూపిద్దామని చెప్పింది. అంతే తప్ప ఉన్న నేరస్తులు కొంచెం ఈదిలో కూర్చోబెట్టి, పల్నాడు కూడా నేరస్తులు ఉంటారు, తీసుకొచ్చి 4 వీక్తే ఇట్టే కొడతాను అందరినీ అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి మల్లికా కార్గ్ మనం ఆదర్శంగా తీసుకోవాలి తప్ప ఇట్లాంటి వాటిని కాదనేది మొదటి అంశం. ఎందుకు కొన్ని సందర్భాల్లో అశోక్ గారు బేసిక్ గా
తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు, అత్యాచారాలు చేసిన వాళ్ళు మనం చంపేద్దాం అనే కోపం వస్తుంది. ఉమ్. ఎందుకంటే వాళ్ళు చేసిన నేరం అలాంటిది.